ఏమండి తీసుకోండి. ఏంటి సిరి ఇది? కాఫీ. మీరు కాఫీ తాగాలి కదా, తాగండి. నువ్వు మరీ చిన్నపిల్లలాగా చేస్తున్నావు. అవునండి, నేను చిన్నపిల్లని. ఇంతకీ మీరు కాఫీ తాగుతారా తాగరా అది చెప్పండి. అబ్బా, ఎంతసేపు నేను ఇలా పట్టుకుని వెయిట్ చేయాలి? నేనేమైనా వెయిట్ చేయమన్నానా? అక్కడ పెట్టి వెళ్ళొచ్చు కదా. అలా పెట్టి వెళ్ళిపోతే నా చేత్తోనే ఇచ్చినట్టు అవుతుందా? మీకు కాఫీ నా చేత్తో ఇస్తేనే నాకు తృప్తి. సరే. ఎవరింటికి పాలు రాకుండా ఈ ఇంటికే ఎందుకేశాడు? అంటే ఈ పాలు వాడు వేయలేదు, వేరెవరో పెట్టి వెళ్ళిపోయారనమాట. ఎవరై ఉంటారు? ఎందుకు ఇలా చేసుంటారు? నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఓ షిట్. ఏమైంది మంజు? ఆ కాఫీ తాగొద్దు. ఎందుకు సిస్టర్? ఆ కాఫీ తాగొద్దని చెప్తున్నాను కదా. అదే ఎందుకు సిస్టర్? ఆ పాలల్లో ఏదైనా కలిపారని నా డౌట్. ఏం మాట్లాడుతున్నావు సిస్టర్? నేనెందుకు అలా చేస్తాను? నిన్ను అనడం లేదు సిరి. ఆ కాఫీ చేసింది నేనే కదా, అప్పుడు నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టే కదా. అవును, తను చెప్తుంది నిజమే. నువ్వు తనని అనుమానిస్తున్నావు. అంటే నా ఉద్దేశం, ఈ ఇంటికి పాలు వచ్చే ముందు ఆ పాలలో ఏదో కలిపారని. ఏంటి మంజు, నువ్వు చెప్పేది నిజమా? నిజమని కాదు, అది నా అనుమానం. నీకెవరైనా చెప్పారా? లేదు. నువ్వు చూడలేదు, నీకెవ్వరూ చెప్పలేదు, కానీ అనుమానం. నువ్వు డ్యూటీ చేస్తున్నావు, తప్పులేదు. సత్యాని నువ్వు కాపాడాలని అనుకోవటం కూడా తప్పు కాదు. కానీ ప్రతి దానికి ఇలా అనుమానిస్తూ పోతూ ఉంటే ఎలా మంజు? తినే తిండ్లో కలిపారు, తాగే నీళ్లలో కలిపారు, పాయసంలో కలిపారు, భోజనంలో కలిపారు అంటూ ఇంకా ఎన్నాళ్ళిలా? అవును, ఆ అనుమానం సిస్టర్కి నా మీద కూడా ఉండొచ్చు. అది క్లియర్ చేస్తే సరిపోతుంది. సిరి, సిరి నువ్వేం చేస్తున్నావు? సిరి, సిరి, కడుపులో నొప్పి. సిరి, 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 ఏమైందమ్మా? సిరి, సిరి, ఏమైంది? సిరి, సిరి, హాస్పిటల్కి వెళ్దాం పద. మంజు, అంబులెన్స్ కాల్ చేయి. సిరి, నేను బాగానే ఉన్నాను, జోక్ చేశాను. సిస్టర్, నీ అనుమానం తీరిపోయిందా? ఏంటి సిరి ఇది? నువ్విలా చేయటం కరెక్ట్ కాదు. కాసేపు నువ్వందరిని ఎంత టెన్షన్ పెట్టావో తెలుసా? ఈ ఆటలేంటి?
మంజు సిస్టర్ కూడా మనల్ని టెన్షన్ పెట్టింది కదా. బుద్ధి ఉండాలి సిరి. చాలా టెన్షన్ పడ్డాం. సిస్టర్, ఇంకోసారి ఇలా చేయను. నా విషయంలో మీ బాధ అర్థమైంది. అంతేకాదు, నేను తప్పు చేశానని కూడా అర్థమైంది. ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ నేను ఇంక చేయను. కానీ ఒక్క విషయం సిస్టర్, నువ్వు మమ్మల్ని కాపాడటానికి ఎంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. కానీ ఆయనని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకు. చూడు, అసలు వేడి కాఫీ ఎలా పడిపోయిందో. కాఫీ నా మీద పడ్డా బాగుండేది. సారీ. సత్య, సత్య, ఏంటమ్మా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఏంట్రా దాని బోడి పెత్తనం? నువ్వు కాఫీ తాగుతుంటే కప్పు పడేసిందంట. తమాషాగా ఉందా? మంచిగా డ్యూటీ చేస్తుందని నిరూపించుకోవడం కోసం ఇదంతా చేయాలా? పైగా సిరితో తను డ్యూటీ బాగా చేస్తున్నానని నిర్ధారించే కాగితాల మీద సంతకాలు తీసుకుందంట. అమ్మా, తన డ్యూటీ తను చేసింది, తప్పే ఉంది. కాఫీయే కదా కింద పడింది. అవునరా, అవును. కాఫీ కింద పడింది కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. డ్యూటీ చేస్తున్నా నిరూపించుకోవడానికి ఇదో పద్ధత? అది కాదమ్మా, అనుమానం వచ్చింది కాబట్టే అలా చేసింది. నాన్న పులి కథలో పులి రాలేదని నాన్న వెళ్ళకపోవడం ఎంత తప్పో, అనుమానం వచ్చినప్పుడు రియాక్ట్ అవ్వకపోయినా కూడా అంతే తప్పవుతుంది. అందుకే తను అలా చేసింది. నిజంగా కాఫీలో విషం కలిసుంటే అప్పుడు ఏంటి పరిస్థితి? అది మీరు ఆలోచించట్లేదు. సత్య, ఇలా ప్రతి విషయంలో అనుమానపడుతూ ఉంటే ఎలారా? సిరి, నువ్వు మాట్లాడువేంటమ్మా? అయినా నువ్వెందుకు మాట్లాడతావులే. నీకు మాట్లాడడం చేతనైతే కొంపలేని గొడవలెందుకు? అసలు ఈ తలనొప్పులన్నింటికీ కారణం ఆ కాకి పిల్లే. దాన్ని ఈ ఇంట్లోంచి పంపించేస్తే సరి. తననెందుకు పంపించేయాలి మనమ్మా? లక్షల జీతాలిచ్చి పెట్టుకున్న బాడీగార్డ్సే కాపాడలేకపోయారు అన్న సంఘటనలు మనం ఎన్నో విన్నాం. స్టేషన్లో డ్యూటీ చేసినా, ఇంట్లో డ్యూటీ చేసినా తన జీతం తనకొస్తుంది కదా. అలాంటిది మంజు రిస్క్ తీసుకొని ఇక్కడ డ్యూటీ చేస్తుందంటే అది మీ మీద అభిమానంతోనే కదా. దానివల్ల నేనెంత ఇబ్బంది పడుతున్నానో నీకు అర్థం కావట్లేదు దాక్షాయిని. ఏం పర్లేదు మేడమ్మా, తనని కొద్ది రోజులు ఉండనివ్వు. వాళ్లతో పాటు నేను కూడా జరిగిన అనర్థాలకి కారణమెవరో వాళ్లని వెతికి పట్టుకొని గుర్తించిన తర్వాతే ప్రమాదం ఏమీ లేదు అనుకున్నప్పుడు తనని పంపిద్దాం. అప్పటి వరకు తను హ్యాపీగా ఉంటుంది. ఈ అనుమానాలు ఇక ఉండవు. తను ఇంత కష్టపడి డ్యూటీ చేసినందుకు ఒక సంతోషం ఉంటుంది. ఒకసారి ఆలోచించు.